ఎంబీబీఎస్ చేయడానికి ఏ ప్లేసెస్ మీరు స్టూడెంట్స్ సజెస్ట్ చేస్తారు మీ కన్సల్టెన్సీ నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సజెస్ట్ చేసుకోవాలి అంటే మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది బడ్జెట్ కూడా. సో తక్కువ బడ్జెట్లో అయిపోవాలి. రష్యాతో జార్జియాతో కంపేర్ చేస్తే ద బెస్ట్ ఎడ్యుకేషన్ మనకి రావాలి, యూఎస్ఎంఎల్ఈటి ప్లాబ్కి మన సపోర్ట్ ఉండాలి అనుకుంటే నేను ఉజ్బెకిస్తాన్ సజెస్ట్ చేస్తాను. ఎప్పుడైతే రష్యన్ యుక్రెయిన్ వార్ జరిగిందో పిల్లలందరూ కూడా నెక్స్ట్ ఆప్షన్ చూస్ చేసేటప్పుడు ఉజ్బెకిస్తాన్ ముందరే పెడుతున్నారు మన వాళ్ళు. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దానితో పాటు మీరు చూసినట్టయితే మనకి మీరు చెప్పినట్టు ఇండియన్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు టెంపరేచర్ పరంగా చూస్తే మన ఇండియాలో ఏదైతే టెంపరేచర్ ఉందో అదే టెంపరేచర్ అక్కడ మనం మెయింటైన్ అవుతుంది. సో టెంపరేచర్ పరంగా ప్రాబ్లం లేదు. మన మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి డైరెక్ట్ ఉజ్బెకిస్తాన్ ఫ్లైట్ ఉంది. దాంతోపాటు పేరెంట్స్ ఒకవేళ రావాలి అనుకుంటే కూడా వాళ్ళకి వీసా ప్రాబ్లం లేదు కాబట్టి హ్యాపీగా పేరెంట్స్ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ హెల్ప్స్ వారు ఎలా ఉన్నారు, దాంతోపాటు వాళ్ళ సేఫ్టీ మనకు ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే సేఫ్టీ. సో సేఫ్టీ పరంగా ప్రాబ్లం లేదు. బడ్జెట్ పరంగా కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అంటారా? అవును, సంవత్సరానికి మీరు ఎంత కాదనుకున్నా కూడా ఒక 2.5-3 లక్షలు అయిపోతుంది. విచ్ మీన్స్ లైక్ 20-25 lakhs లోపల మీకు ట్యూషన్ ఫీజు వెళ్ళిపోతుంది. తర్వాత మెస్ వచ్చేస్తుంది, ఫుడ్ వచ్చేస్తుంది, లైక్ హాస్టల్ వచ్చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మెడికల్ ఇన్సూరెన్స్ అవనివ్వండి, వీసా కానివ్వండి, ఏమైనా కానీ విత్ ఇన్ 25 lakhs మొత్తం అయిపోతుంది 6 yearsలో.